హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 16లోకి వచ్చేసాము. 15లో ఏం జరిగింది అని అంటే, మనస్వి సౌమిల్ని అనరాని మాటలు అంటది. దానికి బాధపడిన సౌమిల్ ఇంటికి వస్తాడు. అయితే అతన్ని చూసిన సృజతి ఏంటి అలా ఉన్నారు అనేసి అడిగితే ఏం లేదు అని అంటది. అయితే అంటే నన్ను ఫ్రెండ్గా మీరు మనసులో నుంచి చెప్పలేదా, మామూలుగానే నోటి నుంచే చెప్పేశారా, నేను ఇంకా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పి అంటది. అందుకు సౌమిల్ తనకి మనస్వికి మధ్యలో జరిగింది చెప్తాడు. అప్పుడు ఆమె చెప్పిద్ది, కొన్ని రోజులు ఆమెకి టైం ఇవ్వండి, అప్పుడు ఇంత కోపం, ఇంత బాధ, ఇంత ఆవేశం ఉండవు. సో అప్పుడు మీరు చెప్పే మాటలు ఆమె వినవచ్చు, కాబట్టి కొంత టైం ఇవ్వండి అని చెప్పిద్ది అనమాట. ఇంకంతలోకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నాతోటి మాట్లాడాలని చెప్పారు మీరు అని చెప్పేసి అంటది. అందుకు స్వర్ణలతాదేవి గారు, అమ్మమ్మ మీ ఇద్దరిని ఊరికి రమ్మని చెప్పింది, అక్కడ ఏదో పూజ చేపిస్తుందంట. అంటే నేను ఆఫీస్కి సెలవు పెట్టి ఇప్పటికే 3-4 డేస్ ఉన్నానమ్మా, మళ్ళీ వర్క్ ఎక్కువైపోతుంది, సో నాకు వెళ్ళడానికి కుదరదమ్మా అని చెప్పేసి అంటే, అట్లేం లేదు నువ్వు వెళ్ళాల్సిందే అంటే సరే అని చెప్పేసి వెళ్తారనమాట. అయితే విజయాని వత్సల్కి పిఏగా అపాయింట్ చేస్తారు స్వర్ణలతాదేవి గారు. ఇంకా వత్సల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ పెద్ద ఆఫీస్ని చూసి ఫస్ట్ భయపడిద్ది. అయినా కానీ తనకి తానే మోటివేట్ చేసుకొని ఇంకా ఆ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యిద్ది. ఎంటర్ అవుతూనే, దేవుడా నాకు ఇక్కడ అసలు ఉద్యోగం దొరుకుతుందా అని అనుకుంటుంది. రిసెప్షన్లో నిలబడి చేతులు నలుపుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న వాళ్ళని చూసి తను చాలా ఆశ్చర్యపోయింది. అమ్మాయిలందరేమో మోకాళ్ళ వరకు బట్టలు వేసుకొని ఉంటే, అబ్బాయిలు నీట్గా డ్రెస్ వేసుకొని ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే విజయకి ముచ్చెమటలు పోస్తున్నాయి. అంతలో ఒక అమ్మాయి వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడ నీకేం పని, చందా కోసం వచ్చావా, చందా అడుక్కోవాలి అన్నా నీ అవతారం చూసుకున్నావా, అయినా నిన్నెవరు రానిచ్చారు లోపలికి, వెలువెలో, ఎవరు పడితే వాళ్ళు వచ్చి పోవడానికి ఇదేం చీప్ ప్లేస్ కాదు, ధర్మసత్రం అంతకంటే కాదు, వెలువెలు అని అంటూ కసిరింది. అదేదో ఆఫీస్ అంతా ఆవిడదే అయినట్టు. ఆమె మాటలు విని విజయ చాలా బాధపడి సిగ్గుతో కుచించుకుపోయింది. ఇంతలో మేనేజర్ తన దగ్గరకు రాగానే, చూడండి సార్ ఈ అమ్మాయి అని అంటూ ఏదో చెప్పబోయింది. అంతలో అతను ఆమె వైపు చురుగ్గా చూసి, మీరు విజయ కదా అని అడిగాడు. అందుకు ఆమె ఎస్ సార్ అని అంది. స్వర్ణలతాదేవి మేడం గారు మిమ్మల్ని వత్సల్ మెహ్రా సార్ని కలవమని చెప్పారు అని అనగానే, అప్పటి వరకు విజయాని నానా మాటలు అన్న అమ్మాయి ఒక్కసారిగా షాక్కి గురి అయ్యి ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. మళ్ళీ మేనేజర్ వైపు చూస్తూ, ఏంటి ఈ అమ్మాయి వత్సల్ సార్ని కలవడానికి వచ్చిందా, ఒక్కసారి ఈమె అవతారం చూసారా, ఈమెని కనుక మీరు వత్సల్ సార్ వద్దకు తీసుకొని వెళ్తే ఈమె సంగతి ఏమో కానీ మీకు మాత్రం జాబ్ పోస్టింగ్ ఆర్డర్స్తో మెయిన్ గేట్ దాటవలసి వస్తుంది సార్ అని కిసుక్కున నవ్వింది. ఆమె వంక మేనేజర్ తిరిగి, ఆమెని కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, వత్సల్ సార్ కిందనే కదా నువ్వు వర్క్ చేస్తుంది, మరి ఈ అమ్మాయిని నువ్వు ఇలా మాట్లాడావని వత్సల్ సార్కి తెలిస్తే నా సంగతి ఏమో కానీ నువ్వు ముందా గేట్ దాటవలసి వస్తుంది. స్వర్ణలతాదేవి మేడం గారు పంపారు అని ముందే చెప్పాను కదా, అయినా నీ పని రిసెప్షన్లోనా లేక నీ ఫ్లోర్లోనా, నీ డెస్క్ వద్దనా, లేకపోతే రిసెప్షన్లో గేట్ దగ్గర వచ్చేపోయే వాళ్ళని పలకరించే పనా, వెళ్ళి నీ పనేంటో నువ్వు చూసుకో అని అంటూ విజయ వైపు తిరిగి, రండి మేడం అంటూ 12వ అంతస్తులో ఉన్న వత్సల్ క్యాబిన్ వద్దకు లిఫ్ట్లో తీసుకొని వెళ్ళాడు. లిఫ్ట్ ఎదురుగానే వత్సల్ క్యాబిన్. కొద్దిగా భయపడుతూనే, సార్ లోపలికి రావచ్చా అని వత్సల్ పర్మిషన్ అడిగాడు. అవతలి పక్క నుండి ఎస్ కమిన్ అని అంటూ ఘాటుగా బదిలీ వచ్చింది. ఆ గొంతు వింటూనే మేనేజర్ కాస్త భయపడుతూ లోపలికి వెళ్ళి, సార్ ఈమె విజయ గారు, స్వర్ణలత మేడం గారు ఈమెని మీ వద్దకు తీసుకొని వెళ్ళమని చెప్పారు అని అన్నాడు. ఓ అవునా, సరే మీరు వెళ్ళండి
అని మేనేజర్కి చెప్పగానే అమ్మయ్యా అని అనుకుంటూ ఆ మేనేజర్ వెళ్ళిపోయాడు. విజయ బిక్కుమంటూ వత్సల్కి ఎదురుగా నుంచుంది. వత్సల్ ఆమెని అలానే చూస్తూ ఉండేసరికి ఆమె ఊపిరి బిగబట్టి అలానే చూస్తూ ఉంది. ఏసీ 24లో ఉన్న ఆమెకి తల నుండి అరికాలి వరకు చిరుచెమటలు పట్టేశాయి. ఆమెనే చూస్తూ వత్సల్ తన సీట్లో నుండి లేచి ఆమె వద్దకు వచ్చాడు. అతను మరీ దగ్గరికి వస్తున్నాడని గమనించి ఆమె అడుగులు వెనక్కి వేసుకుంటూ వెళ్ళింది. అలా ఇద్దరు వెళ్ళేసరికి విజయ గోడకు తగిలి ఆగిపోయింది. భయంగా వత్సల్ వంక చూస్తూ గుటకలు మింగుతూ సార్ ఏం చేస్తున్నారు అని అంది భయంగా. ఆమె భయాన్ని గమనించి తనని తాను చూసుకొని తమాయించుకుంటూ కూల్ నేను నిన్నేం చేయనులే, ఈరోజేగా వచ్చావు, సో తర్వాత ఆలోచిస్తా ఏం చేయాలో, ఎందుకంటే నాకు అలవాట్లేదు కదా అన్నాడు ఆమె వంక ఓరగా చూస్తూ. అందుకు విజయ బెదిరిపోతూ సార్ మేడం గారు నన్ను మీ పిఏగా అని అంటూ ఇంకా ఏదో చెప్పేలోపు వత్సల్ స్పీడ్గా ఆమె చెయ్యి పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు. అతను లాగిన స్పీడ్కి ఆమె అతని గుండెల్లోకి ఒదిగిపోయింది. అలా ఆమె తనకి దగ్గరకు రాగానే ఆమె గడ్డంని గట్టిగా పట్టుకొని ఏంటి నాకు పిఏగా చెయ్యాలని అనుకుంటున్నావా? నీ స్థాయి ఏమిటో తెలుసా? నాకు పిఏగా ఉండాలి అంటే దానికో అర్హత అండ్ అదృష్టం ఉండాలి. అంతేకాని నీలా ఎవరు పడితే వాళ్ళు నాకు పిఏ కాలేరు. అసలు ఈ ఆఫీస్లో చెత్త ఊడ్చేదానికి కూడా నీకు అర్హత లేదు. మా అమ్మ ఏదో మాట వరుసకి హెల్ప్ చేస్తానంటే తగుదనమ్మా అని మహారాణి లెవెల్లో స్వాగతాలు లభిస్తాయని వచ్చావా అని అన్నాడు. అందుకు విజయ సార్ అది నేను అంటూ ఉండగానే నువ్వు చెప్పు. ఓ నువ్వేదో ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్గా చేశావు, అదేనా నీ మెరిట్? అది సరిపోతుందా? ఎందుకంటే అక్కడ మినిమం అంటే 1000, మ్యాక్సిమం అంటే లక్షలు లెక్క పెట్టి ఉంటావు. అది కూడా నెలంతా కలిపితే బట్ ఇక్కడ ఒక్కరోజుకే లక్షలు కాదు కోట్లలో లావాదేవీలు నడుస్తాయి. ఎప్పుడైనా నీ జీవితంలో 1,00,00,000 రూపాయలు చూసావా? ఎలా చూస్తావులే, చేసుకుంటే తప్ప బ్రతకలేని వాళ్ళు మీరు. అలాంటి నువ్వు నాకు పిఏగా చేయాలని అనుకుంటున్నావా? నిన్ను నా పిఏగా పెట్టుకుంటే నా స్టేటస్ దారుణంగా పడిపోతుంది అని అంటూ ఘాటుగా అన్నాడు. అతని మాటలకి విజయకి దుఃఖం కట్టలు తెచ్చుకుంటుంది. తన తండ్రి బ్రతికి ఉన్నంత వరకు తనని మహారాణిలా చూసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎవరు తనని అన్ని మాటలు ఉచితార్థంగా అనలేదు. ఆమె అతని చేతుల్లో నుండి విడిపించుకుంటూ స్టేటస్ ఏముంది సార్, ఎవరైనా కింద నుండే కదా పైకి వెళ్తారు. నేను మీ స్థాయిని దిగజార్చాలి అని రాలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు నాకు పని చెప్పకుండానే ఇన్ని మాటలు అన్నారు. నేను మీ మామ్ని మీకు పిఏగా వేయమని అడగలేదు సార్. నా పని నచ్చకుంటే అప్పుడు తిట్టండి, పడతాను. వెళ్ళమని చెప్పండి, వెళ్ళిపోతాను అని అంది. అందుకు వత్సల్ ఓ నేనేం చెప్పినా చేస్తావా? మళ్ళీ చెప్పాక నేను చేయను అని అనకూడదు అని అన్నాడు అదోలా చూస్తూ. నేను నీకు రోడ్ మీద హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెని గోడకి లాక్ చేసేసాడు. ఆ దెబ్బకి విజయ ఇంకా భయపడిపోయింది. మిడిగుడ్లేసుకొని అతని వంక అలానే చూస్తూ ఉంది. నేను హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు నీ స్వామి భక్తిని నిరూపించుకో, నా రుణం తీర్చుకోవాలని లేదా అని అన్నాడు. అందుకు విజయ గడగడా వణుకుతూ సార్ అని అంది. అందుకు వత్సల్ ఆమె చుట్టూ ఉన్న చేతుల్ని తీసేసి పోయి నా కోసం ఒక చల్లని మ్యాంగో జ్యూస్ తీసుకునిరా, బట్ లిఫ్ట్ వాడకూడదు, కింద క్యాంటీన్ ఉంటుంది, అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, ఈలోపు నువ్వు మ్యాంగో జ్యూస్తో నా ముందు ఉండాలి. 10 నిమిషాలకి 1 సెకండ్ దాటినా నేను ఇచ్చే పనిష్మెంట్కి నువ్వు సిద్ధపడాలి, అది ఎలాంటిది అయినా సరేనా
అని అంటూ వంకరగా నవ్వాడు. ఆ నవ్వు చూసి ఆమెకి 102 జ్వరం వచ్చినట్టు అయింది. ఆమె ఇంకా అక్కడే నిలబడి ఉండటం చూసి, ఏమిటి, ప్రయత్నం చెయ్యకుండానే ఓటమిని ఒప్పేసుకుంటున్నావా అన్నాడు. నో సార్ అని అంది. మరి వెళ్ళు, ఇంకా ఇక్కడే ఉన్నావే అని అన్నాడు. అంతే, ఆమె అతని క్యాబిన్లో నుండి సుడిగాలిలా దూసుకుపోయింది. మెట్లు దిగటం, అది అంత స్పీడ్గా దిగటం అలవాట్లేక విజయ మెట్ల మీద పడిపోయింది. ఆమె మోచేతికి దెబ్బ తగిలింది. దాని వంక ఒక్క సెకండ్ చూసి, ఇలాంటి దెబ్బలకి బాధపడితే నా ఇల్లు ఎలా గడుస్తుంది? ఇప్పుడు నాకు ఒక జాబు చాలా అవసరం. సో ఓడిపోయే ప్రసక్తే లేదు అని అనుకుంటూ క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ తీసుకొని రొప్పుతూ 10 నిమిషాలకి ఇంకా 10 సెకండ్లు ఉంది అనగా తను వర్చువల్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి అతని టేబుల్ మీద జ్యూస్ గ్లాస్ ఉంచింది. అది చూసిన వర్చన్, హ, పర్లేదే, చెప్పిన టైంకుంటే ముందే వచ్చేసావు. అయినా నేను నా పిఏగా కంటే ఈ పరుగుల పోటీలో ఉంచితే తప్పకుండా గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చేదానివి అని అన్నాడు. అందుకు విజయ సైలెంట్గా ఉండిపోయింది. వీడితో ఏం మాట్లాడినా తంటానే అని అనుకుంటూ తల కిందికి దించింది. అతను ఆమెకి ఎదురుగా నిలబడి ఆమెనే చూస్తున్నాడు. ఆమె చాలా క్యూట్గా కనిపించింది అతనికి. ఒక్క క్షణం ఆమెని తేరిపారా చూసి వెంటనే స్పృహలోకి వచ్చినట్టయి, గుడ్, పని పట్ల చాలా డెడికేషన్ ఉంది, అది అలానే ఉండనిచ్చి అక్కడున్న 3వ షెల్ఫ్లో శిల్ప అండ్ సహ్యాద్రి గ్రూప్ ఫైల్ ఉంటుంది, అది తీసుకొనిరా అని అన్నాడు. ఆమెకు అక్కడున్న షెల్ఫ్లో ఏ 3వ షెల్ఫో కూడా అర్థం కాలేదు. ఆమె అతని వంక చూసింది. అతను మాత్రం తనకి ఏం పట్టనదు అన్నట్టు తన ల్యాప్టాప్లో తల పెట్టేశాడు. అని ఒక్క నిట్టూర్పు వదిలి అక్కడున్న ఫైల్స్ని వెతకడం స్టార్ట్ చేసింది. ఆమె వర్క్లో ఉండగా వత్సల్ ఆమెని నిశితంగా గమనించాడు. పొడవాటి వెంట్రుకలు నడుం మీదకి ఉండి ఒక పక్క నుండి ఇంకో పక్కకి పడిపోతున్నాయి. చూడటానికి బాపు బొమ్మ వయ్యారంలా అనిపించింది. ఛ, తానేంటి ఈ అమ్మాయిని ఎలా గమనిస్తున్నాను అనుకుంటూ ఆమె వద్దకు వెళ్ళి, ఏంటి, ఇంకా ఆ ఫైల్ వెతకలేదా? నువ్వు నాకు పిఏవై అని అన్నాడు. ఆమె సీరియస్గా వెతుకుతుండటం వల్ల అతనిని ఆమె గమనించలేదు. అతను అంత దగ్గరగా ఉండేసరికే జడుసుకున్నట్టయి అమ్మా అని అంటూ ఉలిక్కి పడింది. ఆమె ఉలికిపాటికి అతను బిత్తరపోయాడు. అనుకోకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడటంతో బ్యాలెన్స్ కోల్పోయి ఇద్దరు నేల మీద పడ్డారు. అలా పడే సమయానికి ఆమె పెదవులు అతని చెంపని తాకాయి. ఆమె ఒక చెయ్యి అతని ఛాతి మీద ఉండి మరో చెయ్యి నేల మీద ఉంది. అతని చేతులు ఆమె నడుముని చుట్టేశాయి. అతను ఆమెను చూశాడు. ఆమె పెదవులు సన్నగా వణుకుతున్నాయి. వంగిన హరివిల్లులా ఆమె కనుబొమ్మలు, తటాకంలోని చేపపిల్లలా కదలాడే ఆమె కన్నులు అతన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆమె నుండి చూపులు అతి కష్టంగా తిప్పుకొని, ఏంటి, హాయిగా ఉందా? నా ఛాతీ నీకు పరుపులా ఉందా అని అన్నాడు. ఆమె చెవి పక్కన ఆ మాటలు వినిపించేసరికి చటుక్కున అతని మీద నుండి లేవబోయింది. కానీ ఆమె మెడలోని కృష్ణుని డాలరు అతని మెడలోని చైన్కి లాక్ అయ్యి మళ్ళీ అతని మీద పడిపోయింది. అది చూసిన వత్సల్, నువ్వు సినిమాలు ఎక్కువగా చూడకే అని అన్నాడు. అర్థం కాక, ఏంటి సార్ అని అంది. ఏం లేదులే అని అంటూ ఆమెను పట్టుకొని పైకి లేచి తానే ఆ ముడిని అన్లాక్ చేశాడు. అతను వెళ్ళిపోతుంటే, సార్ అని అంది. ఏంటి అన్నాడు. అది మన తలలు ఒక్కసారి ఢీ కొట్టుకున్నాయి కదా, అలా ఒక్కసారి ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి సార్, కాబట్టి ఇంకోసారి ఢీ కొట్టుకుందాం అని అంది చిన్నపిల్లల. అది విన్నా వచ్చల్, ఒక కత్తి తెచ్చి నా తలని పగలగొట్టు, అప్పుడు ఏ కొమ్ములు రావు, బయటికి, నేను పిలిచే వరకు నన్ను డిస్టర్బ్ చేసావంటే చూడు నిన్నేం చేస్తాను, బయటికి అన్నాడు. దాంతో దడిచినట్టయి బయటికి పరుగని వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఆమె ముఖంలో భయం కంటే చిరునవ్వు ఉంది. ఆమె అలా బయటకు వెళ్ళగానే వత్సల్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, అరే వత్సల్,
జాగ్రత్తరా, ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్త అని తనలో తానే అనుకున్నాడు. అంతలోనే అతనికి ఆమె పెదవులు తన చెంపని తాకటం అండ్ ఆమె చిరునవ్వు అతనికి గుర్తొచ్చి అతని మదిలో తెలియని ఆనందాన్ని అనుభవించాడు. ఇంకా నెక్స్ట్ సౌమిల్ అండ్ సృజతి ఊరికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. ఆ ఊరి మొదటి నుండి కనుచూపు వరకు వరి పొలాలతో నిండి ఉంది. ఆమెకి ఆ పక్క ఈ పక్క పచ్చటి పొలాలు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది. ఆమె బెంగళూరు తప్ప మరెక్కడికి ఇంతవరకు వెళ్ళలేదు. చిన్నప్పటి నుండి విలేజెస్ గురించి వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు. సో తనకి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మట్టి రోడ్లో డ్రైవింగ్ చేస్తూ ఆమెనే చూస్తూ ఉన్నాడు అతను. ఆమె హ్యాపీగా ఉండటం చూసి అతనికి ముచ్చటేసింది. ఆమెను చూస్తూ పల్లెటూరికి రావటం ఇది మొదటిసారా అని అడిగాడు. ఆమె అవును, నేను ఇదే మొదటిసారి విలేజ్కి రావటం అని అంది. ఎప్పుడు బిజీగా ఉండి ఆ నగరపు రోడ్లనే చూశాను, కానీ ఇలా ఎప్పుడు ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉన్న ఈ ఊరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని అంది. మరో 10 నిమిషాల్లో ఇద్దరు ఒక ఇంటి ఎదురుగా నిలబడ్డారు. అది ఒక పాత చెక్క ఇల్లు, అలానే పెంకుటిల్లు. పెద్ద ప్రాంగణం, ఇంటి ముందు పెరడుంది. దానిలో తులసి చెట్టు ఒకవైపు, ఇంకోవైపు నలుగురు కాయలు ఎండబెడుతున్నారు. మరోపక్క 7-8 మంది బస్తాల్లో బియ్యం నింపుతున్నారు. ఇంతలో ఒక బామ్మ బయటకు వచ్చారు. ఆమె చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. గద్వాల్ పట్టు చీర కట్టుకొని, కాళ్ళకు దట్టమైన పట్టీలు, చేతి నిండుగా బంగారపు గాజులు వేసుకుని, చేతికర్ర సాయంతో నడుముకి చీర చుట్టుకుని బయటికి వచ్చారు. ఆమె పేరే పద్మావతి. ఆమె బయటకు వస్తూనే, ఇదిగో భీమన్న, భోజనాలు రెడీ చేశారా? నా మనవడు మనవరాలు వచ్చే టైం అయింది అనేసి అంటూ వాకిట్లోకి చూసి, అరే సౌమి, వచ్చేసారా? ప్రయాణం బాగా జరిగిందా అని అంటూ చేయి పట్టుకొని అడుగుతూ సుజతి వైపు చూస్తూ మహాలక్ష్మిలా ఉంది అనేసి అనుకుంది మనసులో. ఇద్దరు అమ్మమ్మ కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకున్నారు. సుజతి సంస్కారానికి పద్మావతి గారు ముచ్చటపడ్డారు. పద్మావతి అమ్మ వాళ్ళిద్దరినీ 100 సంవత్సరాలు సుఖంగా పిల్లా పాపలతో ఉండమని దీవించారు. ఆ తర్వాత సౌమిల్ని చూస్తూ, సౌమిల్, నీ వల్ల నేను చాలా కోపంగా ఉన్నాను, కానీ నువ్వు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, ఈ అమ్మాయిని చూశాక నాకు చాలా రిలీఫ్గా ఉంది అని అంటూ ఆ ఇంటి పని మనిషితో, పాపా నువ్వు వీళ్ళకి రూమ్ ఏర్పాటు చూడు అని చెప్పింది. స్వర్ణలతాదేవి గారు సౌమిల్ ఎప్పుడు ఈ ఊరు వచ్చినా అమ్మమ్మని బెంగళూరుకి రమ్మని చెప్పినా కానీ ఎప్పుడు ఆమె నిరాకరిస్తూ ఇదే ఊర్లో ఉండిపోయారు. అంతలో వాళ్ళ దగ్గరికి కాఫీలు టిఫిన్లు తీసుకొని వచ్చింది ఆ ఇంటి పనమ్మాయి. ఇంకా పద్మావతి గారు వాళ్ళ వైపు చూస్తూ, ఎక్కువగా స్నాక్స్ తీసుకోకండి, ఎందుకంటే మళ్ళీ భోంచేయాలి కాబట్టి, సో కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ, సరోజ వీళ్ళకి రూమ్ చూపించు అని అన్నారు. ఆ రూమ్ ఏమో చాలా చిన్నగా ఉంది. అందులో ఒక డబుల్ కాట్ మంచం అండ్ ఒక టేబుల్, ఇంకంతే ఉంది. వాళ్ళ బట్టలు మార్చుకోవడానికైనా, స్నానానికి వెళ్ళాలన్నా కానీ ఒకరు బయటికి వెళ్ళాలి. స్నానానికైతే బయట బాత్రూమ్ ఉంటుంది. ఇప్పట్లాగా అప్పట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇంకా అప్పుడు సరోజ వెళ్ళిపోతూ, అన్నయ్య ఏమైనా కావాలంటే పిలవండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక సౌమిల్ సుజతి వైపు చూస్తూ, ఫ్రెషప్ అవుతావా? అండ్ ఈ రూమ్ చాలా చిన్నది, ఏమనుకోకు, మనమే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, పాతకాలంలో కట్టిన ఇల్లు కదా, ఇంతే ఉంటాయి అని అంటూ ఆమెకు సర్దుకోవడానికి అరమరా చూపించాడు. సౌమిల్ ఫేస్ వాష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాడు. అతను బయట వెళ్ళడం చూసి సుజతి చీర మార్చుకుందాం అని చెప్పేసి చీర విప్పేసింది.
అతను ఫేస్ వాష్ చేసుకొని లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా భయపడిపోయి చీరని అలానే ఒంటికి చుట్టేసుకుంది. అది చూసిన సౌమిన్, సారీ, నువ్వు చీర మార్చుకుంటున్నావని అనుకోలేదు అంటూ అన్నాడు. అప్పుడే ఆ రూమ్ దగ్గరికి వచ్చిన పద్మావతి గారు వాళ్ళిద్దరిని చూసి మెల్లగా బ్యాగ్ అక్కడ పెట్టేసి బయట నుంచి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సిరీస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.